సరే కానీ అంత ప్రేమించిన అన్నావు, మరి అంత బాధ ఎందుకైంది? ట్రైలర్లో చూసినా నేను. ఇక్కడ నా ప్రేమ కథకు ప్రేమే అతిపెద్ద శత్రువు మేడం. ప్రేమకి ప్రేమే శత్రువు. మరి అట్లాంటప్పుడు ఎందుకు రాజుని ప్రేమించినవో? రాజుగాన్న నేను అడగగానే బ్యాలెన్స్ చేయిస్తాడు, నాకు పానీపూరి తినిపిస్తాడు, ఆటోలలో రోజు తిప్పుతాడు, నేను అడిగానని చెప్పి బిట్లు చూడ్డం ఆపేశాడు. నా కోసం నేను ఎన్నిసార్లు అడిగినా బ్యాండ్ కొడతాడు. ఇంకెంతకన్నా ఏం కావాలి మేడం? బ్యాండ్ కొట్టేవాడుని ప్రేమించేసినావు నువ్వు. మళ్ళీ పైగా బ్యాండ్ కొడుతూనే ఉండు, పెళ్లి చేసినప్పుడు కొడుతూనే ఉండు, పిల్లలు పుట్టినాక కూడా కొడుతూనే ఉండు బ్యాండ్ అని అంటున్నావు. బ్యాండ్ కొట్టినట్టు నేను కూడా కొడుతున్నాడు మళ్ళీ. మీరు ఊకే ఎన్నిసార్లు అయినా అటే వస్తున్నారు మేడం. మేమిద్దరం అంతే, అదే చెప్తున్నాను. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కలిసిపోతాం. ఇట్లా దీన్ని నార్మలైజ్ చేస్తే మళ్ళీ తర్వాత ఏడ్చి మీరు చెయ్యొద్దు. మిమ్మల్ని చేయమనట్లే కదా మేడం, నా ప్రేమ కథ గురించి నీకు కనిపిస్తలేదు రాంబాయి ఏమైతుందో నీతోటి. నువ్వు ప్రేమ అంటున్నావు కానీ నువ్వు బాధలో ఉంటున్నావు కదా. నేను బాధపడట్లే మేడం. మరి వాడితో ఉన్నంత ఆనందంగా నేను ఎవరితోనూ లేను. నేను చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టూ మచ్ అండర్స్టాండింగ్ ఇన్వైట్స్ డిస్రెస్పెక్ట్. అంటే నిన్ను ప్రేమిస్తున్నా అనేటోడు ప్రేమ అప్పటిదాకానే బాగుంటుంది. నీకు ఏమన్నావు, ఫోన్ బ్యాలెన్స్ అడగంగానే పెట్టిండు, నేను అడిగినవన్నీ తినిపిస్తాడు, నన్ను ఆటోలో తిప్పిండు, నచ్చకపోయినా ఆటో జాబ్ చేసిండు. ఇవన్నీ జీవితాంతం చేసే ఏమంటారు, కమిట్మెంట్ ఉండాలి, సంకల్పం ఉండాలి. అది మగోళ్ళలో మ్యాక్సిమం లేదు. నీకు చెప్తున్నా ముందే. రాజు అందరు మగోళ్ళ లెక్క కాదు మేడం. దేవుడా, పేరుకు మాత్రమే రాజు అని పిల్లకి ఎట్లా చెప్పాలి నేను? నువ్వంటే ఆ గౌరవము, ఆ జాగ్రత్త, ఆ కేర్ అనేది ఉండుంటే నీ మీద కట్టెతో కొట్టుడు కాదు కదా, చెయ్యి కూడా లేపడు, గొంతు కూడా లేపడు. ఏమో మేడం, నాకు అవన్నీ తెలియదు. రాజుగాని ఏం చేసినా నాకు ప్రేమే కనిపిస్తుంది. సరే, ఇప్పుడు స్టార్టింగ్లో నువ్వు ఏమన్నావు, మీ రాజుగాడు నీకు అడగంగానే బ్యాలెన్స్ వేసిండు, ఆటోలో తిప్పిండు, గప్చుప్లు తినిపించిండు అని అన్నావు. మరి ఇంత చేసినప్పుడు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? మా నాన్నకు తెలిసినాకనే స్టార్ట్ అయినాయి మేడం అన్ని ప్రాబ్లమ్స్. కులం, గోత్రం అట్లాంటి ప్రాబ్లం ఉండేనా? లేదు మేడం, కులము ఇట్లాంటివేమీ మా ప్రేమకు అడ్డు కాదు మేడం. మరి ఎందుకు ఒప్పుకోలేదు మీ రాజుగాడికి నీకు మీ ఇద్దరు ప్రేమని? మరి ఇప్పుడు రాజు 7వ తరగతి వరకే చదివాడు మేడం. ఆయనకి గవర్నమెంట్ జాబ్ రాదు. మా నాన్న గవర్నమెంట్ జాబ్ లేకపోతే పెళ్లి చేయను అంటున్నాడు. ఎట్లా సాగుతాడు అనుకున్నావు? సాగుతాడు మేడం. ఇప్పుడు మా అమ్మ మా నాన్నని గవర్నమెంట్ జాబ్ ఉందని చేసుకున్నది. లేదు, మా తాత మా నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి మా అమ్మ సుఖంగా ఉంటుంది అనుకుని పెళ్లి చేశాడు మా నాన్నకి. కానీ నేను ఇప్పుడు వచ్చైతే మా అమ్మని సుఖంగా ఉండడం చూడలేదు. ఇప్పుడు నేను సుఖంగా ఉండాలి, నన్ను అర్థం చేసుకునేవాడు కావాలి, గవర్నమెంట్ జాబ్ ముఖ్యం కాదు, రాజు లాంటివాడు కావాలని అనుకున్నాను. అది ఇప్పుడు నాకు ఒక ఇష్టం ఉన్నది, నేను ఒకదాన్ని ఇష్టపడుతున్నానని మా నాన్ననే కాదు, ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి ఇష్టాల మీద, వాళ్ళ అమ్మాయి వాళ్ళ ప్రేమించిన వాళ్ళ మీద పెట్టిన నమ్మకాన్ని అర్థం చేసుకోవాలి కదా మేడం.